చూడండి, ఇతని పేరు రాజా. మన హాస్పిటల్ ఎక్స్పాన్షన్ వర్క్ చేయడానికి వచ్చాడు. ఇక్కడ రాజా అంకుల్ ఉన్నారు, మీతో మాట్లాడతా అన్నారు. ఇదిగోండి. మీరు మాట్లాడుతుంటేనే కథ చెప్పినట్టుంటుంది అని మీ గురించి చాలా గొప్పగా చెప్పిందండి. సార్, రిజిస్టర్ పోస్ట్. ఆ పోస్ట్ ఎక్కడి నుంచి? 10 కోట్ల రూపాయలు ఫైన్ వేయడం ఏంటి సార్? అంత పెద్ద తప్పు తనేం చేశాడు? ఇన్స్పెక్షన్లో అంతా బయటపడింది. దానికి 10 కోట్లు పెనాల్టీ పే చేయమని నోటీస్ ఇచ్చారు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. రీసెంట్గా మీ హాస్పిటల్లో ఎవరైనా పేషెంట్ బ్రెయిన్ ట్యూమర్తో సఫర్ అవుతూ ట్రీట్మెంట్ కోసం జాయిన్ అయ్యారా? లేదు సార్. పోనీ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఇక్కడికి రావటం చూసారా? లేదు సార్. బ్రెయిన్ ట్యూమర్కి ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్ ఇంకా వరంగల్లో ఎన్నున్నాయి? ఇంకా 5 పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. నో మెన్షన్. చందు, ఎక్కడున్నావు? నీకోసం అంతా వెతికాను. ఇంకా దేవుడే నేను చూపించాలి. ఆయనే ఆదుకోవాలి. ఇన్స్పెక్షన్లో అంతా బయటపడింది. దానికి 10 కోట్లు పెనాల్టీ పే చేయమని నోటీస్ ఇచ్చారు. కానీ ఆ 10 కోట్లు మాత్రం కట్టాలి. ఇంకా లేట్ చేస్తే దాని మీద కూడా పెనాల్టీ వేసే అవకాశం ఉంది. అందుకే ప్రాపర్టీస్ని అటాచ్ చేస్తారు. ప్రాపర్టీ చూపించే కాంట్రాక్ట్ ఇచ్చారు. ఏంటి స్వామి ఇది? ఎందుకు ఇలా చేశావు? పరీక్షలన్నీ నాకే పెడుతున్నావా? ఎంతకని తట్టుకునేది, ఎంతకని భరించేది నువ్వే చెప్పు. ఒకవైపు అన్నయ్య దూరం అయ్యాడు, మరోవైపు చందు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో తెలియదు. ఇలాంటి సమయంలో ఇంత పెద్ద కష్టాన్ని తెచ్చిపెడతావా? ఇది నీకు న్యాయంగా ఉందా?
10 కోట్లు తెచ్చివ్వాలి అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ విషయం అసలు అన్న ఎందుకు దాచాడో తెలియదు. మొత్తం ఆస్తులన్నీ అమ్మినా 3 కోట్ల కంటే ఎక్కువ రాదు. మిగిలిన పెనాల్టీ ఎలా కట్టాలి? వదిన అడక్కడక్క ఒక్క కోరిక అడిగింది. అనాథలకు అన్నం పెట్టాలి అని ఆవిడ అనుకుంటూ ఉంటే ఆవిడికే అన్నం దొరకని పరిస్థితికి మమ్మల్ని లాక్కొచ్చాం. ఇప్పుడు ఈ విషయం వదినకి తెలిస్తే తను తట్టుకోగలుగుతుందా? తన కోరిక నెరవేరపోగా ఈ లోకంలో లేని అన్నయ్యని దోషిగా చేసి వదిన ముందు ఎలా నిలబెట్టాలి స్వామి? ఎందుకు స్వామి, ఎందుకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టావు? ఏ మనిషి అయినా కొంతవరకే ఏ కష్టాన్నైనా ఏ బాధనైనా భరించగలడు. భరిస్తున్నాను కదా అని ఇంత బాధ పెడతావా? ఇప్పుడు నేనేం చేయాలి? ఆ డబ్బు కట్టకపోతే అన్నయ్యకి సంబంధించి ఏది మిగలదు. వదిన దృష్టిలో అన్నయ్య తప్పు చేసిన వాళ్ళ మిగిలిపోతాడు. బయటికి రాకుండా సమస్యని అణగదొక్కాలి అంటే ఇది చిన్న విషయం కాదు. నేనేం చేయాలో నువ్వే నాకు దారి చూపించాలి స్వామి. పింకీ, మమ్మీ ఏం చెప్పారు డాక్టర్? బాగానే ఉందట. అబ్జర్వేషన్ కోసం ఉంచారు గాని తనకే ప్రాబ్లం లేదట. అయితే ఇంకా ఎందుకు ఇక్కడ? డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వెళ్ళిపోదాం. చీఫ్ డాక్టరు ఇంకో రోజు ఉంచాలన్నారు. ఇంకా ఎందుకు? నాకు అటు ఇటు తిరగడం కష్టమైపోతోంది. డిశ్చార్జ్ చేయమని చెప్తాను. ఆ, ఇన్ని రోజులున్నాం, ఇంకో రోజుంటే ఏం పోయింది? ఏ ఈ రోజు కూడా దాన్ని రమ్మని చెప్పావా? ఆ చందుకి ఇక్కడికి రావడం బాగా ఈజీ అయిపోయింది. అదే ఇంట్లో ఉంటే గూర్ఖాని దాటి లోపలికి రాలేదు. ఏం అవసరం లేదు. డిశ్చార్జ్ చేయమని చెప్పొస్తాను. పింకీ, నేనిప్పుడే వస్తానమ్మా. అలాగే అమ్మమ్మా. ఉమ్. నమస్తే మేడం. పింకీని ఇంకో రోజు ఉంచాలని చెప్పారా? అవును మేడం. ఏం అవసరం లేదు. వెంటనే తనని డిశ్చార్జ్ చేయండి. ఏం మేడం, ఇక్కడ ఏదైనా అన్కంఫర్టబుల్ గా ఉందా? అవన్నీ ఎందుకు? చెప్పాను కదా, డిశ్చార్జ్ చేయండి. అలాగే మేడం. సిస్టర్, నా క్యాబిన్కి రండి. డాక్టర్, పింకీని డిశ్చార్జ్ చేయాలి. ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయండి. అలాగే డాక్టర్. పాపా, పాపా, ఏమైందమ్మా? పాప ఇది మేడం. ఇదిగో ఇక్కడే ఉండాలి కదా. నేనొచ్చేసరికి లేదు మేడం, కనిపించలేదు. కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్తుంది? పింకీ, పింకీ, అమ్మ పింకీ, పింకీ, అమ్మ పింకీ, పింకీ, అయ్యో పింకీ, పింకీ. ఏమైంది మమ్మీ? పింకీ కనిపించడం లేదమ్మా. కనిపించడం లేదా? ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? నేను టిఫిన్ తెద్దామని వెళ్ళాను. నిన్ను ఎవరు దాన్ని వదిలేసి వెళ్ళమన్నారు? ఎవరికైనా చెప్తే తీసుకురారా? వెతకండి, అందరూ వెతకండి. నా కూతురు కనిపించలేదు. ఇక్కడ ఎవ్వరికీ ఉద్యోగాలు ఉండవు. వెతకండి, వెళ్ళండి. అలాగే మేడం.
పింకీ ఎక్కడికి వెళ్ళింది? నర్సయ్య, ఆ ఫోన్ ఎవరో చూడు. నర్సయ్య, నేను చూస్తాను. హలో, ఎవరండి? అమ్మా చందు, నేనమ్మా పింకీ వాళ్ళ అమ్మమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి ఆంటీ, పింకీ ఎలా ఉంది? ఎలా ఉందని అడుగుతున్నావంటే పింకీ అక్కడికి రాలేదన్నమాట. పింకీ ఇక్కడికి రావడం ఏంటంటీ? అసలేమైంది ఆంటీ? పింకీ ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది? హలో అత్తయ్య, పింకీకి ఏమైంది? హాస్పిటల్లో నుంచి పింకీ మాయమైంది బాబు. ఎంత వెతికినా కనిపించడం లేదు. అక్కడికి ఏమైనా వచ్చిందేమో అని ఫోన్ చేశాను. మీ మాటలు బట్టి చూస్తుంటే అక్కడికి కూడా వచ్చినట్లేదుగా. లేదండి, అయినా పాప ఒక్కతే ఎలా వస్తుంది? అయినా పాపను అలా ఎలా వదిలేశారు మీరు? రండి సార్. ఏసీపీ గారు, ఇదిగోండి, నా కూతుర్ని కిడ్నాప్ చేసింది వీళ్లే. అరెస్ట్ చేయండి. చేయండి సార్. ఏమైంది? పాపని మీరు కిడ్నాప్ చేశారని మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, అందుకే వచ్చాను సార్. నా కూతురు నేను కిడ్నాప్ చేయడం ఏంటి సార్? కన్న కూతురు ఏ తండ్రి నాకు కిడ్నాప్ చేస్తాడా? తను చెప్తే మీరెలా నమ్మారు? పాప కనిపించడం లేదు, నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. సార్, నిజంగా పాప ఏమైందో మాకు తెలీదు సార్. అనవసరంగా ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేయకుండా పాపని వెతికించండి సార్. ఏయ్, ఆపవే నీ డ్రామాలు. మర్యాదగా పాపని తెచ్చి ఇవ్వు, లేదంటే లోపల వేయిస్తా. నాకు తెలీదండి. తెలీదా? ఇంతకు ముందు పాపని స్కూల్ నుంచి దొంగతనంగా తీసుకెళ్ళింది నువ్వు కాదు. ఇప్పుడు ఏమీ తెలీదు అంటున్నావా? చూస్తారేంటి ఏసీపీ గారు? ముందు దీన్ని అరెస్ట్ చేయండి. మేడం ప్లీజ్, దయచేసి అరవకండి. ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకోనివ్వండి. ఏంటండి తెలుసుకునేది? నేను చెప్తున్నాను కదా, అరెస్ట్ చేయండి. మీరు చెప్పగానే ఎలా అరెస్ట్ చేస్తాం మేడం? ఆధారం దొరకాలి కదా. ఏసీపీ గారు, తేను గాని చందు గాని పాపను తీసుకురాలేదు. కావాలంటే ఇల్లంతా వెతకండి. ముందు పాపను కాపాడండి సార్, ప్లీజ్. కిడ్నాప్ చేసిన వాళ్ళు పాపని ఇక్కడ దాస్తారా? ఎక్కడో దాచే ఉంటారు. ఏసీపీ గారు, నేను చెప్తున్నాను, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. సారీ మేడం, మీరు చెప్పారని అరెస్ట్ చేయం. మాకు ఆధారాలు దొరికితేనే అరెస్ట్ చేస్తాం. ఇదంతా చూస్తుంటే మీరు వ్యక్తిగత కారణంతోనే వచ్చి వీళ్ల మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఉంది. మీరు చెప్పినట్టు ఇక్కడ మీ పాపను కిడ్నాప్ చేసినట్టు ఏ ఆధారం లేదు. ఐఎమ్ సారీ చక్రవర్తి గారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం. తప్పించుకున్నానని అనుకుంటున్నావేమో, నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను.
పాపని వెతకండి సార్ ప్లీజ్. ఓకే చక్రవర్తి గారు, మీరేం కంగారు పడకండి. ఉంటాను సార్. అమ్మా పింకీ, నేను కృష్ణతో మాట్లాడాను జయంతి. తన నువ్వు బయటికి రమ్మంటే రాను అన్నాడు కదా, అలా ఉండకూడదు అని చెప్పాను. నేను తనని చాలా ఇబ్బంది పెడుతున్నానేమో అక్క. ఏ ఇబ్బంది లేదమ్మా. లేదంటే ఎప్పుడూ అదే లోకంలో ఉంటున్నాడు. అయినా మనిషిలో కొంత మార్పు అనేది ఉండాలి. ఎప్పుడు చూసినా ఆఫీసు, లేదంటే చందు గురించి ఆలోచన. అదే లోకంగా బ్రతుకుతూ పిచ్చివాడైపోతున్నాడు. చందు పరిస్థితి ఏంటో మనకి తెలిసిందే. మానసికంగా మనం సిద్ధపడుతున్నప్పుడు మన ఆలోచనల్లో కూడా మార్పు రావాలి కదా. చందు ఆశ కూడా అదే. తను పోయాక వాళ్ళ నాన్న నవ్వుతూ బ్రతకాలి, మీరిద్దరూ హాయిగా ఉండాలి. తన కోరిక తీరడం కోసమైనా కృష్ణలో మార్పు రావాలి. నా ప్రయత్నం కూడా అదే అక్క. అంతేగాని తనని ఇబ్బంది పెట్టాలని కాదు. చందు పోయిన తర్వాత కూడా తనకి జీవితం ఉంది అని తెలుసుకోవాలి. ఆ జీవితం నువ్వేనని కూడా అర్థం కావాలి జయంతి. తను ఏమన్నా సరే నువ్వు మాత్రం కృష్ణని బయటికి తీసుకువెళ్ళాలి. వేరే ఆలోచనల మీదకు మనసు మళ్లేలా చేయాలి, సరేనా? రా కృష్ణ, ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఆలస్యమైందేంటి? మీ గురించి ఆఫీస్కి వెళ్ళాను, కానీ మీరు ఆఫీస్లో లేరు. పనుండి బయటికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా తనకి చెప్పి వెళ్ళటం అలవాటు చేసుకో కృష్ణ. అలాగే, ఇక ముందు చెప్తాను. కృష్ణ, ఒక్క నిమిషం. ఆ డాక్యుమెంట్ సంగతి ఏం చేస్తావు? ఆ ప్రాపర్టీని అమ్మటానికి పెట్టాలి కదా. ఆ డబ్బు చేతికి అందితే గాని నేను అనుకున్నది ఏదీ చేయలేను. అవమ్మటం ఎందుకక్క? అవి అలాగే ఉంచు, నేను డబ్బులిస్తాను, దాంతో వేరే మొదలు పెట్టు. లేదు జయంతి, ఆ ప్రాపర్టీతోనే చెయ్యాలి. అది నా భర్త సంపాదించింది, ఆయన కష్టార్జితం. అది అందరికీ ఉపయోగపడాలి. ఆయన ఉన్నంతకాలం ఆస్తులు కూడబెట్టాలి అనుకున్నారే గాని అందరినీ చేరదీయాలి, అందరి చేత మంచి అనిపించుకోవాలి అని అనుకోలేదు. పోయే ముందు ఆయనలో మార్పు వచ్చింది. అందరూ కావాలి అనుకున్నారు, అన్ని మంచి పనులు చెయ్యాలి అనుకున్నారు. కానీ ఆ దేవుడు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయన ఆయుష్ని తీసేసుకున్నాడు. అందుకే ఆయన కల నిజం కావాలి అంటే ఆ ఆస్తులు అమ్మాలి. ఆ డబ్బుతో ఆయన పేరున ఓ అనాథాశ్రమం, ఓ వృద్ధాశ్రమం కట్టాలి. ఆయన పేరు చెప్పుకుని అందరూ సంతోషంగా ఉంటే ఆయన ఆత్మ శాంతిస్తుంది అని నా ఆశ. వెంటనే ఆ పని చూడు కృష్ణ. చెప్పావు కదా వదినా, చూస్తాను. వెంటనే అమ్ముడుపోవు కదా. 10 మందికి చెప్పాలి, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో చూడాలి. దానికైనా కొంత టైం పడుతుంది కదా. చెప్పగానే అమ్ముడుపోవు. ఈ విషయంలో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కృష్ణ. నిజంగా నీ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను జయంతి. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. ఏమైంది దేనికి? ఏమైందో అమృతాంజనం రాస్తూ ఆరతి
ఏంటి అలా చూస్తావు? భర్త తలనొప్పి తగ్గాలి అంటే భార్య సేవలు చేయాలి మరి. వెళ్ళు. మ్మ్. డాడీ, వెతకండి డాడీ. నా కూతురు ఎక్కడుందో త్వరగా వెతికించండి డాడీ. నా కూతురు నాకు కావాలి డాడీ. కంగారు పడకమ్మా, పింకీకి ఏం కాదు. ఎక్కడున్నా వెతికిస్తాను. తన ఇంటికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. నువ్వేం టెన్షన్ పడకు. హలో, ఒకసారి హోమ్ సెక్రటరీ గారికి ఫోన్ ఇవ్వండి. భయపడకమ్మా, ఎంత దూరమైనా వెళదాం. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నీ ముందు నిలబెడతాను. 24 గంటల్లో పింకీ మన ముందు ఉంటుంది. హలో, నమస్తే, నేను విశ్వనాథన్ మాట్లాడుతున్నాను. సార్, మీరు నాకు ఫేవర్ చేయాలి. ఈరోజు నా మనవరాలు హాస్పిటల్ నుంచి కిడ్నాప్ అయింది. మీరు కాస్త డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను సార్. ఇదిగమ్మా, హోమ్ సెక్రటరీతో మాట్లాడాను. ఆయన కూడా హెల్ప్ చేస్తానంటున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి చెప్తానన్నాడు. నువ్వేం దిగులు పడకు, పింకీ తప్పకుండా దొరుకుతుంది. నీకెందుకే దిగులు? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందని ఏడుస్తున్నావు? చూడండి డాడీ, మమ్మీ ఎలా మాట్లాడుతోందో. శారదా, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? ఎంతకాలం ఇలా నా నోరు మూయిస్తారండి? ఇంతకాలం నా నోరు మూయించే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్లారు. ఏం తప్పులు చేశాం? మీరు చేసినవన్నీ తప్పులే. ఏ రోజైనా నీ కూతురి మనసు అర్థం చేసుకున్నావా? తనకేం కావాలో ఏ రోజైనా అడిగి తెలుసుకున్నావా? ఎంతసేపు నీకు తగ్గట్టుగా ఉండాలనుకున్నావే కాని ఆ పసిదాని మనసు ఏంటో తెలుసుకున్నావా? ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నావు? అది నా కన్న కూతురు. అది కనిపించకపోతే ఆ బాధ నాకుంటుంది. నువ్వు ఒక తల్లివేనా? నీకు తెలీదా తల్లి పడే బాధ? ఇన్నాళ్ళు గుర్తొచ్చిందా నువ్వు కన్న తల్లివని?